హలో ఫ్రెండ్స్, మనం సిద్ధాశ్రమం గురించి తెలుసుకుందాం. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండం అన్నమాట. మనకి విశ్వామిత్రులు వారు రామలక్ష్మణ్ వారు వెళ్తూ ఉంటారన్నమాట. సో కొంత దూరం వెళ్ళాక ఒక వనం కనిపించింది. అది సిద్ధాశ్రమం. ఆ ఆశ్రమాన్ని గురించి మహర్షి ఇలా చెప్పాడు. ఇది విష్ణువు యొక్క ఆశ్రమం. ఇక్కడే మహావిష్ణువు చాలా కాలం తపస్సు చేశాడు. మనకి విష్ణువు యొక్క ఆశ్రమం అని క్వశ్చన్ అడగచ్చు. సిద్ధాశ్రమం అన్నమాట. అసలు ఈ సిద్ధాశ్రమానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ కశ్యప మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందడం వల్ల ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అనే పేరు వచ్చింది. సో సిద్ధాశ్రమం శ్రీ మహావిష్ణువుది, తర్వాత వచ్చి కశ్యప మహర్షిది కూడా. మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలో విరోచన పుత్రుడైన బలిచక్రవర్తి తన బలాక్రమాల మూలంగా దేవేంద్రుని యుద్ధంలో జయించి ముల్లోకాలను పరిపాలిస్తుండేవాడు. సో ఇప్పుడు బలిచక్రవర్తి తండ్రి గారి పేరు అడిగితే మనకి విరోచన అన్నమాట, విరోచనుడు. సో తర్వాత వచ్చి మనకి బలిచక్రవర్తి ఇప్పుడు యుద్ధంలో ముల్లోకాలను జయించి పరిపాలిస్తూ ఉన్నాడనమాట. బలిచక్రవర్తి ఒక యాగం ప్రారంభించాడు. అది పూర్తయితే అతను ఇంకా బలవంతుడవుతాడు. దేవతలు కూడా అతని ఆధీనంలో ఉండవలసి వస్తుంది. కాబట్టి ఏదో విధంగా ఆ యజ్ఞానికి ఆటంకం కలిగించాలనుకున్న దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళారు. తమని రక్షించమని కోరారు. ఆ సమయంలో కశ్యప మహర్షి భార్య అయిన అదితితో కలిసి గొప్ప తపస్సు చేసి మహావిష్ణువుని అలరించాడు. తన భార్య అదితి గర్భంలో జన్మించవలసిందిగా వరం కోరాడు. విష్ణువు అందుకు అంగీకరించాడు. విష్ణువు అదితి గర్భంలో వామనుడై జన్మించాడు. బలిచక్రవర్తి యజ్ఞవాటి వద్దకు వచ్చాడనమాట. తనకు 3 అడుగుల భూమిని దానం చేయమని అడిగాడు. బలిచక్రవర్తి అందుకు అంగీకరించాడు. ఆ 3 అడుగులను వామనుడు ముల్లోకాలను ఆక్రమించాడు. బలిచక్రవర్తిని అణిచివేశాడు. ఇంద్రుడికి స్వర్గాన్ని అప్పగించాడు. ఈ పవిత్రమైన ఆశ్రమంలో నేను నివసిస్తున్నాను. ఎవరు నివసిస్తున్నారంట? విశ్వామిత్రుల వారు కూడా సిద్ధాశ్రమంలోనే నివసిస్తున్నారంట. ఇక్కడే యాగాన్ని రాక్షసులు నాశనం చేస్తున్నారు. రామ, ఇక్కడే నీవు రాక్షసుల్ని చంపాలి అని విశ్వామిత్రుడు తన ఆశ్రమంలో ప్రవేశించాడు. ఇప్పుడు మనకి క్వశ్చన్ రావచ్చు, ఏమని? విశ్వామిత్రుల వారు యాగాన్ని ఎక్కడ చేస్తున్నారు అంటే సిద్ధాశ్రమంలో చేస్తున్నారు. ఆ యాగ రక్షణ కొరకే రామలక్ష్మణులు వచ్చారనమాట. అక్కడి మునులు ఆనందంతో వారికి స్వాగతం చెప్పారు. రామలక్ష్మణులు మహర్షితో నేడే తమరు యాగదీక్షను స్వీకరించవచ్చు అని చెప్పారన్నమాట. సో ఇది మనకి సిద్ధాశ్రమం గురించి కశ్యప మహర్షి గురించి అన్నమాట. మనం ఇప్పుడు కశ్యప మహర్షి గురించి తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి వచ్చి మారీచుని పుత్రుడు. మారీచు అనమాట. మారీచుడు అని ఉంటాడు. అతను రాక్షసుడు. కశ్యప ప్రజాపతి మారీచు, మాకు దీర్ఘం ఉండదు, మారీచుని పుత్రుడు అనమాట. సో నెక్స్ట్ పుత్తాద్రి కసము అంటే మద్యం పానం చేస్తాడనమాట. దాన్ని తాగినందువల్ల దక్షుడు ఇతన్ని శపిస్తాడు. ఇతన్ని శపిస్తే పరమేష్ఠికి కోపం వస్తుంది అనమాట. బ్రహ్మదేవుడికి కోపం వచ్చి దక్షుడిని తన పుత్రికలను కశ్యపునికి ఇమ్మని నియోగిస్తాడనమాట. ఇతడు దక్షపుత్రులకు అదితి, దితి, ధనువు, కాల, ఆనాయు, సింహిక, క్రోధ, ప్రద, నిస్వ, వినత, కపిల, కద్రువ అనే వాళ్ళని వివాహం చేసుకొని సృష్టిని పెంపొందిస్తాడనమాట. దేవతలు, దానవులు, రాక్షసులు, నరులు, మృగములు, వృక్షాలు, తర్వాత వచ్చి సురభ నుంచి ఆవులు, గోవులు అన్నీ కూడా మన కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే అన్నమాట.
తర్వాత వచ్చి ఇది మూలం వచ్చి భారతం, మహాభారతం. నెక్స్ట్ ఇంకో ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణం అనమాట. దీంట్లో ఏమవుద్దంటే ఇతనితో రమింప కోరి అదితి వస్తుందన్నమాట. అదితి వస్తే అప్పటికతడు కద్రువుతో కూడి ఉంటాడు. అదితికి దుఃఖం వచ్చి మీరు నరులై జన్మింపుడని శపిస్తుంది అనమాట. ఆ శాపం వల్ల కశ్యపుడు వసుదేవుడుగా జన్మిస్తాడు, అదితి దేవకిగా పుడుతుందన్నమాట. ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం. తర్వాత వచ్చేంటి దేవి భాగవతంలో కూడా ఉంటుంది. ఇంకో స్టోరీ ఏంటంటే వరుణి యొక్క యాగధేనువుల్ని అదితి కోరుతుందన్నమాట. సో ఆమెకి కశ్యపుడు ఏం చేస్తాడు, వరుణ దేవుడి యొక్క యాగధేనువుల్ని అపహరించేసి వరుణుడు మళ్ళీ అడిగినా కూడా ఇవ్వడనమాట. సో అప్పుడు భూలోకమును పుట్టమని చెప్పి వరుణుడు శపించి బ్రహ్మతో చెప్తాడు. పరధన అపహరణ అంటే ఇతరుల ధనాన్ని అపహరించినందుకు బ్రహ్మదేవుడు కూడా అట్లే శపిస్తాడనమాట. సో అప్పుడు కశ్యప ప్రజాపతి విచారిస్తుంటే నువ్వు విచారించుకు, విష్ణువు నీ కుమారుడిగా పుట్టగలడని చెప్తాడనమాట. దీనికి మూలం వచ్చి దేవి భాగవతం. అందుకే మనకి విష్ణువుల అవతారం వామనుడికి తండ్రి కశ్యపుడే అనమాట. అదితి గర్భంలో జన్మిస్తాడు. నెక్స్ట్ కశ్యపుడు దశరథుడు అని రామాయణంలో కూడా చెప్తారు. నెక్స్ట్ వసుదేవుడు మనకి తెలుసు కదా, వసుదేవుడు. నెక్స్ట్ మన దేవకికి కృష్ణుడు జన్మిస్తారనమాట. సో మనకి సోర్స్ అంతా ఇవి ఇక్కడ చూసుకోండి. ఇవి నేను చెప్పినవే ఇక్కడ ఉంటాయి, నీట్గా చూసుకోండి. మారీచుని పుత్రుడు ఎవరు? కశ్యప ప్రజాపతి. సో ఇది భారతం సోర్సు. నెక్స్ట్ బ్రహ్మవైవర్త పురాణంలో వచ్చి ఇది అదితి శపిస్తుంది. ఇక్కడ వచ్చి ఇంకోటి వచ్చి మనకి దేవి భాగవతంలో వచ్చి వరుణుడు నెక్స్ట్ బ్రహ్మదేవుడు శపిస్తే వీళ్ళు నరులుగా జన్మిస్తారనమాట. విష్ణువు కుమారుడుగా పుడుతూ ఉంటాడు అవతారాల్లో. సో మనకి ఇది సోర్స్ వచ్చి పూర్వగాథాలహరి. తర్వాత మనకి శ్రీమద్ వాల్మీకి రామాయణం. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇంకొద్దిగా ఇంకేమైనా చూసుకుందాం. ఇక్కడేంటి మనకి ఎలా జన్మించాడు అని చెప్పి వామన అవతారం అనమాట. ఇది అష్టమ స్కందంలో ఉంటుంది శ్రీమద్ భాగవతంలో. సో చతుర్బుద్ధ రూపంతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆవిడ కోరిన ప్రకారం దేవతలకు సుఖశాంతులు ప్రసాదించడానికి అంగీకరిస్తాడనమాట. సో దానవ సంహారం కంటే వారిని నిర్వీర్యం చేసి దేవతలకు ఆధిపత్యం ఇచ్చే సంకల్పంతో అతిథి గర్భాన ప్రవేశించి ఆమె బిడ్డగా వామనుడై, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి, వామన అవతారం ఎప్పుడు జరుగుతుంది? శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నం ప్రభవించాడనమాట వామనుడు. సో అప్పుడు మన అదితి లాలిస్తుంది. ఇది పోతన గారి పద్యం అనమాట. ననుగన్న తండ్రి నా పాలి దైవమ, నా తహపలంబ నా కుమార, నాదు చిన్న ఒడుగ నా కుల దీపిక, రాగదయ్య భాగ్యరాశి వగుచు. సో సహజ కవి అనమాట బమ్మెర పోతన గారు. తర్వాత నెక్స్ట్ ఇలా లాలిస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఉపనయనం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు ఏమేమి ఇచ్చారనేది మనకి క్వశ్చన్స్కి వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. సూర్యుడు వచ్చి సావిత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడనమాట. బృహస్పతి వచ్చి దండం ఇస్తాడు. బృహస్పతి ఎవరంటే దేవతల గురువు. బ్రహ్మ వచ్చి కమండలం ఇస్తాడనమాట. సరస్వతీదేవి వచ్చి జపమాలిస్తుంది. ధనపతి కుబేరుడు, అంటే కుబేరుడు వచ్చి భిక్షపాత్ర ఇస్తాడనమాట. ధనానికి అధిపతి కుబేరుడు. పార్వతీదేవి వచ్చి పూర్ణ భిక్ష పెడుతుందన్నమాట. సో అట్లా దీనికి సోర్స్ వచ్చి ఉషశ్రీ వారి శ్రీమద్ భాగవతం. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇంకా ఏంటి మనకి ఎట్లా ఇదే వామన అవతారంలోనే ఉంటుంది. మనకి కశ్యప ప్రజాపతి ఆజ్ఞానుసారం మహావిష్ణువు గురించి ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. పయోభక్షణం అనే వ్రతాన్ని చేస్తుంది అనమాట అదితి. పయోభక్షణం అనే వ్రతం చేయడం వల్ల మనకి విష్ణువు
సాక్షాత్కరిస్తాడనమాట. అంటే వామన అవతారానికి ముందు కశ్యప మహర్షి అదితికి ఒక వ్రతాన్ని బోధిస్తాడు. ఆ వ్రతం ఏది అని క్వశ్చన్ అడిగితే మనకి పయోభక్షణం. ఆ వ్రతం పేరేం పేరు? పయోభక్షణం. దీనికి సోర్స్ వచ్చి మహాభాగవతం. సో తర్వాత ఇంకా ఏంటి, సో మనకి ఆ సంభాషణ ఏ విధంగా ఉంది అనేది చూసుకుందాం. మనకి అదితి కశ్యపునితో ఇలా చెప్పిందనమాట. స్వామి, మీరు అడిగిన అన్ని విషయాలు సవ్యంగానే కొనసాగుతున్నాయి, కానీ హృదయేశ్వర, నా ఆవేదనను నేను ఎలాగ చెప్పేది? దితి సంతతి నాకు నా వారైన ఇంద్రాదులను పారద్రోలి అమరావతిని ఆక్రమించుకున్నారు. అంటే బలిచక్రవర్తి గురించి మాట్లాడుతున్నారు అనమాట. అదితి దితి అని ఉంటారు. నెక్స్ట్ దితి కుమారులు వచ్చి దానవులు, రాక్షసులు. అదితి కుమారులు వచ్చి దేవతలు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అదితి కుమారులు ఎవరు? దేవతలు. దితి కుమారులు దానవులు, రాక్షసులు. వీళ్ళు బ్రదర్స్ అనమాట. వీళ్ళు ఓకే. నెక్స్ట్ అమరావతి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి అమరావతి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దేవతల నగరం అంటే అమరావతి అనమాట. దితి నా చెల్లెలే, అయినా తమ వారు చేస్తున్న దుండగాలను వారిని మందలించకపోగా ప్రోత్సహిస్తున్నట్లున్నది. ఇంద్రుడు దిక్కులేని వాడే. ఇంద్రుడు అంటే మన అదితి కుమారుడు అనమాట. ఇంద్రుడు. దేవతలందరూ అదితి కుమారులే. నెక్స్ట్ దిక్కులేని వాడే ఎక్కడో తిరుగుతున్నాడు. ఇతర దేవతలు కూడా ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారో మరి. బలి అతి బలశాలై ముల్లోకాలను పాలిస్తున్నాడు. బలి మనవడు, ప్రహ్లాదుని మనవడు బలి అనమాట. విరోచనుడు పుత్రుడు. సో నెక్స్ట్ ఆవిర్భాగాన్నంతా తానే చేజిక్కించుకుంటున్నాడు మహాత్మా ప్రజాపతి అంటే కశ్యప మహర్షి. ఆయన మీకు అందరూ సమానులే. ప్రజాపతి కాబట్టి ఆయనకు అందరూ సమానులే. రాక్షసులను దండించి దేవతలకు అమరావతిని తిరిగి ఇప్పించండి అని విన్నవించుకున్న అదితితో కశ్యపుడు ఇలా అన్నాడు. దేవి, నీ బాధ నాకు అర్థమైంది. ఇదంతా విష్ణుమాయ. దానిని తెలుసుకోవడం మహామహులకు కూడా కష్టతరం. ఆ మాయే మన చేత నేను, నాది, నావారు అనించి మనల్ని మమతాహంకారాలతో పడవేస్తుంది. కానీ యథార్థ స్థితి తత్వము ఆలోచిస్తే ఇది బాగుంటుంది. చూడండి. తండ్రి ఎవరు, బిడ్డలెవరు, వారి సంబంధం ఏనాటిది, ఎన్నాళ్ళుంటుంది, మనం విచారించడం ఎందుకు, ఎవరి కోసం? అజ్ఞానంచే విష్ణుమాయచే మమకారంలో పడి చింతిస్తుంటాం. అయినా నీ మనోవ్యధ తీరడానికి మార్గం చెప్తాను విను. అన్నిటికీ అందరికీ భగవంతుడే, ఆ జగదీశ్వరుడే శరణ్యం. అతడు దయా సముద్రుడు. నీవు ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తే నీ కోరిక తీరుస్తాడు. పయోభక్షణం అనే ఒక వ్రతమున్నది, దాన్ని నీవు నిష్ఠతో అనుసరించు అని కశ్యపుడు ఆ వ్రత విధానాన్ని వివరించి చెప్పాడు. సో పయోభక్షణం వ్రతం గురించి సూక్ష్మంగా చెప్పాలంటే పాల్గొన శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు పగలు రాత్రి శ్రీమన్నారాయణని పూజించాలి. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ద్వాదశాక్షరి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజించాలి. ఈ విధంగా దీక్షతో శ్రద్ధ భక్తులతో వ్రతమాచరిస్తే కోరిక తీరుతుందని కశ్యపుడు చెప్పగా ఆ ప్రకారం అదితి 12 దినాలు, ఎన్ని రోజులు చేసింది? 12 రోజులు దీక్షతో ఆ వ్రతాన్ని నిర్వహించింది. ఆ వ్రతం పేరేం పేరు? పయోభక్షణం. ఆ వ్రతం పేరేం పేరు? పయోభక్షణం. సో దీనికి సోర్స్ వచ్చి శ్రీమద్ భాగవత సంగ్రహము గీతా ప్రెస్ వారిది. సో నెక్స్ట్ మనం ఇవన్నీ బుక్స్ అన్నీ మనకి ఎందుకయ్యా అనుకుంటే నీట్గా వీటిలన్నిటి నుంచి ఎవరొకరి చాగంటి వారిది కానీ గరికపాటి వారిది కానీ ఒక ప్రవచనం విని నీట్గా ఒక చోట రాసుకోండి. ఇట్లా విశ్వామిత్రుడు మనకి యాగం చేసిన ఆశ్రమం సిద్ధాశ్రమం ఎవరిది? విష్ణు యొక్క ఆశ్రమం. కశ్యప మహర్షి తపస్సు చేసి సిద్ధి పొందడం వల్ల ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అనే పేరు వచ్చింది. విరోచన పుత్రుడు మన బలిచక్రవర్తి. కశ్యప మహర్షి అదితి గర్భంలో వామనుడు మనకి విష్ణుమూర్తి పుడతాడనమాట. ఇతనే త్రివిక్రముడుగా మారి మన బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. నెక్స్ట్ సిద్ధాశ్రమంలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడు యాగరక్షణ చేశారనమాట. తర్వాత వచ్చేంటి
మన కశ్యప ప్రజాపతి గురించి మారీచుని పుత్రుడు, సూర్యుని మానస పుత్రుడు అనమాట. సో ఇది మొత్తం చూసుకున్నాం. దక్షుడు తన కుమార్తెలను ఇస్తాడనమాట. సో మనకి దేవతలు కానీ దానవులు కానీ వీళ్ళంతా ఎవరి సంతానం? కశ్యప ప్రజాపతి సంతానం అనమాట వీళ్ళందరూ. సో నెక్స్ట్ మనకి ఇది బ్రహ్మవైవర్త పురాణం, అదితి శాపం ఉంది కదా. సో అది కశ్యపుడు వసుదేవుడు దేవకిగా జన్మిస్తారనమాట. నెక్స్ట్ వరుణు దేవుడు కూడా శాపం వల్ల కూడా వీళ్ళు నరులుగా జన్మిస్తారు. వరుణదేవుడు, బ్రహ్మదేవుడు. సో ఇది మొత్తం మనకి రామాయణంలో బాలకాండ సోర్సెస్ ఏంటి? రామాయణంలోని వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం బాలకాండంలో, నెక్స్ట్ భాగవతంలో అష్టమ స్కందంలో ఉంటుందన్నమాట వామన అవతారం కశ్యప మహర్షి. సో ఇది అంతా చూసుకోండి. ఈరోజు ఏంటంటే కశ్యప మహర్షి యొక్క జయంతి అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.